వైసీపీ వాళ్ళు రపరప నరికేస్తాం సినిమా డైలాగులు చెప్పి జనాలను భయపెడుతున్నారంటూ కూటమి వాళ్ళు చెప్తున్నట్టు మాట నిజమే అలాగే చేస్తున్నారు మీరు వైసీపీ వాళ్ళు జనాలు భయపెడుతున్నారా? అలా ఎందుకు చేస్తారన్న? వాళ్ళు భయపెడుతున్నారన్న. ఇంకా రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని చంపేస్తాం, కార్యకర్తలను ఇబ్బంది పెడతాం, స్టేషన్లు తీసుకెళ్ళి కేసులు పెడతాం, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారన్న. మన పార్టీ వాళ్ళు ఎప్పుడు అలాంటి ఇబ్బందులు ఏం పెట్టరు. మన వాళ్ళు చేసేదంతా న్యాయంగానే ఉంటారు. ఏదన్నా సరే ఎప్పుడన్నా సరే ఆ టీడీపీగా ఎన్డీఏ కూటమిలే కదా ఇలాంటివన్నీ చేస్తారు. ఇప్పుడు మీరే చూసారు కదన్న, పార్టీ వచ్చిన తర్వాత ఎంతమంది అన్యాయం అయిపోరు మీరే చూసారు కదా, మీడియా చూసింది కదా. ఇంకా మనం పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పి జనాలు రెచ్చగొడుతున్నారంట. జగన్ అలా అన్నాడా? ఆ టార్గెట్ పట్టుకునేదే టీడీపీ అతను కదన్నా. టీడీపీ అతనే పట్టుకున్నాడు. టీడీపీ వాళ్ళు మనోడు చేసిన అన్యాయం వల్లే కదా జగన్ గారి పట్టుకుని అలా చేశాడు, అంతే కదా. జగనే దగ్గరుండి ఆ మనిషిని కారు కింద తొక్కిచ్చేసాడు అని అంటమాట నిజమేనా? అది కరెక్ట్ కదన్న. అది కాన్వే వెళ్తుంది. మనోడికి ఎంత వెళ్తారు ఎటన్నా కారు. వీళ్ళందరూ పెట్టిన ఇబ్బందులు తప్పి ఏం కదన్న. మనోడు ఏమన్నా కారుతో వెళ్తాడా? మనోడు జగన్ గారు అందరినీ జనాన్ని అభివాదం చేసుకుంటూ వెళ్తాడు కదా. ఆయనే అలా అంటున్నారు, జగనే తొక్కిచ్చాడు, జగన్ మానవత్వం లేదు చూసి కూడా వెళ్ళిపోయాడు వాళ్ళు చెప్తారన్న. అవతల పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఏదన్నా చేస్తారు అలా. మనమేం చెప్తాం దానికి? మరి తాడు తీసేస్తాం జాగ్రత్తగా మాట్లాడండి పవన్ కళ్యాణ్ చెప్తాను. ఆయనకి బుర్ర పని చేయదు కదండి, అందరికీ తెలుసు కదా. ఆయనకి బుర్ర పని చేయదు. ఆయనకి ఎప్పుడు ఏం మాట్లాడదో తెలదో, ఏం చేస్తాడో తెలదు కదా. ఆయనకి తాడు తీసేస్తామంటే తీపించుకుంటాకి ఏమన్నా గోజులేసుకుని దొడుక్కున్నారా ఏంటి? జగన్ సినిమా డైలాగులు చెప్తున్నాడు కానీ ఇక్కడ చెప్తే అలా కుదరదు, జాగ్రత్తగా మాట్లాడాలి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు అన్నమాట. అదే చెప్తున్నాను కదా, ఆయనకి ఒక్కసారి మస్తింపు ఉండదని. మస్తింపులు నాకు ఏదో మాడుతూ ఉంటాడు. ఇంకా గతంలో ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడారు, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేశాడు ఆయన? ఆయన ఏం చేస్తున్నాడని అసలు ఏం చేస్తున్నాడు? ఆయన తలగరేసి అంటే అయిపోద్దా? అదే రాజకీయమా? అలా ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన వాడికి ఇవ్వాలి ముందు. అసలు ఆడికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఎలాగనుకుని దురదత్త గోకమని మా పార్టీ మీద ఎందుకు పడి ఎడుతాం? అంతే కదా, మా పార్టీ మీద పడి ఎందుకు ఎడుతాం? ఇంకో మా నాయకుడు ఇరుగో, జగన్ గారు ఇరుగో, ఆయనే కదా మాకన్నీ కూడా, అంతేనండి.